ప్రైజ్లాడ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొంటి అయి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ చూసినట్టయితే దేవుడు మన యొక్క ఆలోచనలు, మన ఊహలు, మన అంతరంగంలో మాట్లాడుకునేటివి బయటికి ఎవరికి చెప్పకుండా ఎన్నో మనము మాట్లాడుకుంటాం. ఆ మాటలను కూడా ఎరిగిన దేవుడు ఆయన శిలువలో ఎందుకు ప్రాణం పెట్టినాడు అంటే ఈ రహస్యంగా ఉన్న పాపాన్ని కూడా తీసివేయాలనే ఉద్దేశంతో. అందుకే యిర్మీయా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడు, కుమారుడా నీ హృదయం నాకిమ్ము అన్నాడు. మీలో రాతి గుండెని తీసివేసి నేను మాంసం గుండె ఇస్తా అన్నాడు. ఇంత పరిస్థితి చూడండి. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, మీలో ప్రతి వాడును, ఒక్కరు ఇద్దరు అని కాదు, ప్రతి వాడును ఏ సహోదరునైనా నమ్మకూడి అంటున్నాడు. ఎందుకు నమ్మవద్దు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి సహోదరుడు తంతగురొంటి అయి తన సహోదరుని కొంపముంచుచు ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఈ దినాల్లో చూస్తే ఎన్నైనా చూడండి, ఇద్దరు ముగ్గురు కలిస్తే మూడో వ్యక్తి గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అది సేవకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకే ఏ ఇతరమైన సహోదరులైనా ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడినప్పుడు వాడు ఇట్లా చేసిండ్రా అని ఓపెన్గా వాళ్ళ చెడుతనాలు, వాడి చెడు అలవాట్లను తీసుకొచ్చి బయట పెట్టుకొని వాటి విషయం ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు వింటున్నాడు. మలాకి 3:16 ఉంది, తన ఎడల భయభక్తులు గల వారు మాట్లాడుకుంటుంటే యెహోవా ఆకాశం నుండి చెవియొగ్గి ఆలకించి ఒక గ్రంథమందు రాస్తున్నాడు. నా మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నామో అవి ఏదో ఉండి ఇట్లా ఎలిసిపోయేటివి కావు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఏవో అనేసినాం అని అనుకోనికి లేదు, అక్కడ రాస్తున్నాడు. వినడమే కాదు, రాస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఒక రోజు పోయినాక, పరలోకం పోయినాక, తీర్పు ముందల ప్రభు యొక్క న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు నేను అనలేనన్నిక లేదు, అవి రాసి ఉంటాయి. ఎంత జాగ్రత్తగా క్రైస్తవ జీవితం ఉండాలి మనం ఇతర సహోదరుల పట్ల. అందుకే సహోదర ప్రేమ గురించి బైబిల్ చాలాసార్లు మాట్లాడింది. కయ్యను ఏబేల్ని ఎందుకు చంపినాడు? సహోదర ప్రేమ లేదు కాబట్టి. ఈనాడు ఒక సహోదరుని మీద సహోదరుని కక్షలు మాట్లాడుకుంటున్నారు. అవసరమే లేదు. ఒకరి గురించి మంచి మాట్లాడితే మాట్లాడు, లేకుంటే మాట్లాడకు. దేవుని సంఘంలో ఉన్నాము, దేవుడు ఏం చెప్తే అది చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే వ్యతిరేకమైన చేస్తున్నాం. హృదయమందు ఉల్లాసించొద్దు ఒకరి కింద పడితే అని ఉంది. ఒక సహోదరుడు లాస్లో ఉంటే, కష్టంలో ఉంటే ఆయన గురించి మనం హృదయంలో ఏమనుకుంటాం అంటే ఆయనకి బాగా అయింది అనుకుంటారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నాకు అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు, చాలాసార్లు వచ్చినప్పుడు నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగిన, ప్రభువా ఇంత భ్రష్టమైన దుష్టమైన హృదయం నాలో ఉంది, నన్ను క్షమించు, ఇట్లాంటి ఆలోచన నాకు రానియకు అని యథార్థంగా ప్రభు యొద్ద ఒప్పుకున్నా. అట్లా అనుకోవద్దు మనం, అది అనుకోనే వద్దు. అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు ప్రభు దగ్గర తీసుకుపోవాలి ఆలోచన. చాలాసార్లు అది సంతోషిస్తే దేవుని దృష్టిలో మనము నష్టం చేసేవారుగా, ఆ నష్టం ఎక్కడ పోతుందో కానీ మనకు శిక్షకు పాత్రులుగా చేస్తాడు దేవుడు. ప్రేమను వల్ల ఈ విషయం గుర్తెరిగి మనం ఏ సహోదరుని పట్ల జాగ్రత్తగా ఉండి మంచి మాటలే, నమ్మకమైన మాటలే, సత్యమైన మాటలే పలకాలి. కానీ తంత్రగొండిలాగా అబద్ధములు కల్పించుటకు, చెప్పుటకు, ఇతరులకు అలా సాక్ష్యం బ్యాడ్గా చెప్పడానికి ఇంటింటికి తిరగొద్దు. తిరుగుతున్నామంటే మన దేవుని నుంచి శిక్షకు సిద్ధంగా ఉండాలి. దేవుడి మాట దీవించునుగాక. జాగ్రత్త పడతాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మా జీవితము నీ వాక్యం ఎంతో స్పష్టం, దాని విషయంలో విడిపించబడి నీ అందు నమ్మకంగా కొనసాగుటకు, నీ వాక్యం ఏదైతే సహోదర ప్రేమ కలిగి ఉండమన్నదో ఎట్లా ఉండగలుగుటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.